అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు అలాగే మన ప్రీతమ నేత కేటీసీ చైర్మన్ విశ్వనాథ్ రెడ్డి గారు మరియు ఎమ్మెల్యే బొగ్గల దేశాగిరి గారి ఆదేశాల మేరకు డోర్ టు డోర్ అనే కార్యక్రమం శ్రీకారం చుట్టాము. మరి ఈరోజు 6వ రోజు సిబిలగల మండలంలోని ఈలదిన్న గ్రామంలో మరి ప్రజల సమక్షంలో డోర్ టు డోర్ కూడా ప్రతి ఇంటికి తిరిగి కూడా కూటమి సంక్షేమ ఫలాలు ఎలా అందాయి, ఏ టైంలో వచ్చాయన్న వివరాలు అడిగి తెలుసుకుంటున్నాము లబ్ధిదారులని. మరి అదేవిధంగా లబ్ధిదారులు కూడా తన సంతోషం వ్యక్తం చేస్తూ తల్లికి వందనం మా ఇంట్లో పడిందని, అలాగే ఉచిత గ్యాసు, ఫ్రీ బస్సు, ఆటో డ్రైవర్ల డబ్బులు, ఇట్లా ప్రతిదీ తల్లికి వందనం ఇట్లాంటివన్నీ ప్రతి వ్యక్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు కూటమి ప్రభుత్వంలో 2 సంవత్సరాల పాలన కూడా మరి పూర్తి స్థాయిలో కూడా చెప్పిన హామీలన్నీ మనం నెరవేర్చడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మరి ఇప్పటికే సూపర్ 6 కూడా సూపర్ హిట్ చేసి సూపర్ 6 పథకాలు మొత్తం మనం హామీ ఇచ్చినట్టే అందించాము. మరి అదేవిధంగా ప్రతి నెల తెలుగుదేశం పార్టీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కూడా గ్రామాల్లో 1వ తారీఖున మనము పింఛన్ల పంపిణీ చేస్తున్నాము. కరెక్ట్ 1వ తారీఖున ఈరోజు కూడా పింఛన్లు పంపిణీ చేశాము. మరి పింఛన్ల పంపిణీలో భాగంగా కూడా డయాలసిస్ ఉన్న వారికి అయితే 15,000, వికలాంగులకైతే 6,000, మరి ఓల్డేజ్ పింఛన్ అయితే 4,000, ఇట్లా మనం పింఛన్ కూడా డిస్ట్రిబ్యూషన్ చేశాము. దాదాపు ఇప్పటికే 90% పింఛన్ పంపిణీ కూడా పూర్తయిపోయింది. మరి రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా పెన్షన్ అయితేనేమి, చంద్రబాబు గారి ఫలితాలు అయితేనేమి, కూటమి ప్రభుత్వ పథకాలు అయితేనేమి ప్రతి ఒక్కటి కూడా మనం ప్రజల్లోకి తీసుకోవడానికి ఎంతో కృషి చేస్తున్నాము. మరి మండలం ఈ రోజు ఉన్నటువంటి మండలం నాయకులు అయితేనేమి, గ్రామ పెద్దలు అయితేనేమి, గ్రామంలో ఉన్న నాయకులు అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. శ్రీ చంద్రబాబు నాయుడు గారికి ఆదేశాల మేరకు, మన విష్ణువర్ధన్ ఆదేశాల మేరకు, ఎమ్మెల్యే దశగిరి ఆదేశాల మేరకు మన ఊరి పింఛను కార్యక్రమం, డోర్ టు కార్యక్రమం జరుగుతున్నది. 1వ తేదీ పింఛను డయాలసిస్ వాళ్ళకి 15,000, మామూలు వాళ్ళకి 6,000, మంచి వాళ్ళకి 4,000 పింఛను, ఉచిత బస్సు, తల్లికి వందనము. ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి సక్రమంగా ప్రతి సంవత్సరం ఇస్తున్నాడు. కాబట్టి మీరందరూ దయచేసి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించవలసిందిగా నెక్స్ట్ ఎలక్షన్లో కోరుకుంటున్నాను.